హలో ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ కింద గ్రాడ్యుయేట్ లెవెల్లో నోటిఫికేషన్ వచ్చింది. అది 8,113 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ వేకెన్సీస్కి ఏ పోస్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ క్వాలిఫికేషన్ ఉంటుంది, వాటికి మెడికల్ ఏంటి, ఎగ్జామ్ టైప్ ఏంటి, ఆన్లైన్ ఫీజు, ఆన్లైన్ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో పెట్టి చెప్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. సో బిఫోర్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసే ముందే కంప్లీట్ డేటా తెలుసుకుంటే ఏంటంటే మీకు ఏమైనా మిస్టేక్ చేసినా ఏమైనా అర్థం కాకపోయినా మీరు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి 14 సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయింది ఆల్రెడీ ఇది. నెక్స్ట్ 13 తారీఖు అక్టోబర్ 13 నైట్ 12 గంటల లోపు 11:59 వాటికి ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది. అప్పటి వాటికి మాత్రం విండో మాత్రం బిజీ వస్తుంది, సైట్ చాలా బిజీ వస్తుంది. ఈ 13 తారీఖు లోపే మీరు చేసుకుంటే బెటరు. ఎగ్జామినేషన్ ఫీజు కట్టే డేట్స్ వచ్చేసి లాస్ట్ డేట్స్ 14, 15 అక్టోబర్ ఇచ్చాడు. ఇన్ కేసు ఏదైనా మోడిఫికేషన్ చేంజ్ చేసుకోవాలంటే విండో కరెక్షన్స్ కోసం 16 తారీఖు నుంచి 25 అక్టోబర్ వరకు ఇచ్చాడు. దీనికి 250 రూపీస్ పేమెంట్ చేయాల్సి వస్తుంది ఏదన్నా మోడిఫికేషన్ చేంజ్ చేసుకోవాలంటే మీ అప్లికేషన్లోని. అందుకే వీడియో చూసి ఏదైనా ఆన్లైన్ స్టెప్స్ అర్థం కాకపోతే కామెంట్ చేయండి. సో ఈ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్స్ ఉంటాయి. అది వేరియస్ స్టేజెస్, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ అట్లా ఉంటాయి. సో దీంట్లో ఉన్న వేకెన్సీస్ వచ్చేసి దాంట్లో ఉన్న పోస్టులు ఏంటంటే ఎన్టీపీసీలో ప్రజెంట్ అయితే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ఈ వేకెన్సీస్ అనేవి ఆల్ జోన్స్ కలిపి ఇక్కడ 8,113 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, మన జోన్లో ఎన్ని ఉన్నాయి అని కూడా చూపిస్తాను. సో ఆల్ జోన్స్లోని ఈ వేకెన్సీస్, ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎంత ఏజ్ క్వాలిఫికేషన్ అవన్నీ. సో ప్రతి దానికి కూడా డిగ్రీ, మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. సో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజరు 7th లెవెల్ పేమెంట్ ఉంటే స్టార్టింగ్ సాలరీ 35,400 ఉన్నది. మెడికల్ స్టాండర్డ్ సర్టిఫికేట్ వచ్చేసి B2 కేటగిరీకి ఉంది. B2 కేటగిరీ ఏంటి, A2 కేటగిరీ, C2 ఏంటి అనేది నేను చూపిస్తాను అది కూడా. అండ్ ఇక్కడ ఏజ్ క్రైటీరియా వచ్చేసి 18 నుంచి 33 సంవత్సరాల వాటికి మినిమం ఏజ్ ఉండాలి. ప్లస్ రిజర్వేషన్ ప్రకారం వాళ్ళకి అడిషనల్ ఏజ్ వస్తుంది. ఏజ్ అప్లికేబుల్ ఫర్ ఇన్ కేసు ఎవరన్నా కోవిడ్ తర్వాత ఏదన్నా జరిగితే 18 నుంచి 36 వాటికి ఉంది. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. మళ్ళీ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్లోని 1736 వేకెన్సీస్ ఉన్నాయి. ఏది ఈ పోస్ట్ ఫస్ట్ నెంబర్ 1కి. ఇవి అన్ని ఆర్ఆర్బీలు కలిపి వేకెన్సీస్ అనమాట. సికింద్రాబాద్లో, మిగతా ఏది అహ్మదాబాదు, గుజరాత్లో ఉన్న ఇట్లా డిఫరెంట్, ముంబై, బెంగళూరు, కర్ణాటకలోది, అలా అన్ని ఆర్ఆర్బీస్ కలిపి ఈ 1736 ఉంటాయి. స్టేషన్ మాస్టర్ వచ్చి సేమ్ 7th కమర్షియల్ పే స్కేల్ ప్రకారం 6th 35,000 స్టార్టింగ్. A2 మెడికల్ ఉండాలి. 18 నుంచి 36, 18 నుంచి 33 ఈ ఏజ్ నార్మల్ ఏజ్, ప్రిస్క్రైబ్డ్ ఏజ్ అనేది ఉంటుంది. అండ్ ఈ కోవిడ్ కారణం కాబట్టి మనకు కొంచెం ఏజ్ ఎక్కువ ఇచ్చారనమాట. అండ్ 994 వేకెన్సీస్ స్టేషన్ మాస్టర్స్ ఉన్నాయి. ఈ కూడా ఆల్ ఆర్ఆర్బీస్లో ఉంటాయి, అన్ని ఆర్ఆర్బీస్ కలిపి. గూడ్స్ అండ్ ట్రైన్ మేనేజర్ కూడా సేమ్ 5th లెవెల్ స్కేల్ ఉంది. 29,000 స్టార్టింగ్. A2 మెడికల్ స్టాండర్డ్ ఉండాలి. 18 నుంచి 33, 36 వాటికి ఉండాలి. 3,144 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 5th లెవెల్ 29,000. C2 18 to 36 వాటికి ఉంది ఏజ్. 1,507 వేకెన్సీస్ ఉన్నాయి. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 5th లెవెల్ 29,000. C2 18 నుంచి 36 వాటికి 732 వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తం టోటల్గా 8,113 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా జోనల్ వైజ్గా డివైడ్ చేస్తారు. ఆ జోనల్ వైజ్ కూడా చూస్తే మన జోన్లో ఎన్ని ఉన్నాయి వేకెన్సీ తెలుస్తుంది. కాంపిటీషన్లో కూడా అంతే హై లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే ఇవి ఎన్టీపీసీ పోస్టులు అనేవి చాలా ఇంపార్టెంట్. అందరూ డిగ్రీ లెవెల్లో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు. అందులో నాన్ టెక్నికల్ కాబట్టి, టెక్నికల్ కోర్స్ అంటే టెక్నికల్ ఉంటారు, నాన్ టెక్నికల్ వచ్చి టెక్నికల్ ప్లస్ నాన్ టెక్నికల్ అందరు కూడా రాస్తారు. సో కాంపిటీషన్ హెవీ ఉంటుంది. దానికి ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్, ప్రాసెస్ ఎలా చదవాలి, క్వశ్చన్స్ ఏమేమి వస్తాయి అవి కూడా నేను వీడియో చేస్తుంటాను. ప్లీజ్ ఫాలో. సో ఎగ్జామ్ స్టేజెస్ వచ్చేసి మనకి ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. తర్వాత మళ్ళీ కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. తర్వాత టైపింగ్ టెస్ట్ ఉంటుంది. సో CBT, CBAT అండ్ TST, ఈ 3 స్టేజెస్. కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ స్టేషన్ మాస్టర్ అండ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ ఫర్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్. సో వీటికి ఉంటుంది. గూడ్స్ ట్రైన్ మేనేజర్, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ 2 స్టేజ్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. తర్వాత ఫాలోడ్ బై డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్. సో ఈ స్టేషన్ గూడ్స్ ట్రైన్ మేనేజర్ అండ్ సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి మాత్రం ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ ఉంటుంది. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్. టైపిస్ట్ ఎలాంటి టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది లేదు. ఓన్లీ కంప్యూటర్, ఇది ఏదైతే సీనియర్ క్లర్క్ టైపిస్ట్ ఉంది, జూనియర్ అకౌంట్ టైపిస్ట్ ఉందో దానికే టైపిస్ట్ ఉంటుంది. సో ఫస్ట్ స్టేజ్లో ఎగ్జామ్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు సెకండ్ స్టేజ్కి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో రిజర్వేషన్ ప్రకారం వాళ్ళ వేకెన్సీస్ ప్రకారం 15 టైమ్స్ తీసుకుంటాడు. ఇంకా 15 టైమ్స్ తీసుకున్న దాంట్లో సెకండ్ స్టేజ్ క్లియర్ చేసిన వాళ్ళది
థర్డ్ స్టేజ్కి మాత్రం 8 టైమ్స్ వేకెన్సీస్ తీసుకొని తర్వాత టైపింగ్ టెస్ట్ కండక్ట్ చేసి దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళని మెరిట్ బేస్డ్ తీసుకుంటాడు. కంప్లీట్గా మెరిట్ బేస్డ్ ఉంటుంది. ఎగ్జామ్లో మాత్రం 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ఏ స్టేజ్ ఎగ్జామ్ అయినా కాదు, ఫస్ట్ స్టేజ్ అయినా కానీ సెకండ్ స్టేజ్ ఎగ్జామ్ అయినా కానీ 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. సో చెప్పాక క్వాలిఫికేషన్ ఎవరైనా డిగ్రీ కంప్లీట్ కాకుండా రిజల్ట్స్ వెయిటింగ్ ఉండి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ కాదు. ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. ఇది కంప్లీట్గా అఫీషియల్ నోటిఫికేషన్. మీరు ఏదైనా మిస్టేక్ చేసిన తర్వాత బాధపడకంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఖచ్చితంగా మీరు డిగ్రీ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయి ఉండండి ఆన్ ఆర్ బిఫోర్ దిస్ రిజిస్ట్రేషన్. సో సెలెక్టెడ్ క్యాండిడేట్స్, మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఇన్ కేసు ఏదైనా ఆర్ఆర్బీస్లోని వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళు కూడా తీసుకుంటారంట. అండ్ అది కాకుండా ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు ట్రైనింగ్కి వెళ్తారు. ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత స్టైఫెండ్, వాళ్ళు ట్రైనింగ్ పీరియడ్లో స్టైఫెండ్ ప్రొవైడ్ చేస్తారంట. అండ్ పోస్టింగ్ అనేది మొత్తం కూడా కంప్లీట్గా రైల్వే అథారిటీ ప్రకారమే ఉంటుంది. ఈ జోన్లో ఆ జోన్లో చేయాలనేది వాళ్ళే డిసైడ్ చేస్తారు. సో ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఫ్రీ స్లీపర్ క్లాస్ రైల్వే పాస్ కావాలంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వాళ్ళు ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇన్ కేసు ఎవరైనా యూజ్ చేసుకుంటే మాత్రం వాళ్ళని డిపార్ట్ చేస్తారు ఫ్యూచర్ ఎగ్జామ్స్ గురించి. కమింగ్ టు ది మెడికల్ స్టాండర్డ్స్ ఫర్ ద పోస్ట్. మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసి డిఫరెంట్ పోస్టులకి డిఫరెంట్ ఉంటుందన్నమాట. A2 సర్టిఫికేట్ అనేది ఏంటంటే ఈ ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ అనమాట. డిస్టెన్స్ 6/9 విజన్ ఉండాలి. అండ్ నియర్ విజన్, డిస్టెంట్ విజన్ 0.6 వితౌట్ గ్లాస్. అండ్ కలర్ టెస్ట్ కూడా పాస్ కావాలి. బైనాక్యులర్ విజన్ కూడా పాస్ కావాలి. ఇవన్నీ పాస్ కావాలి. అండ్ సెకండ్ A3 వచ్చేసి 6/9 సేమ్, నాట్ ఎక్సిడ్ 2D గ్లాస్ కంటే ఎక్స్ కావాలి. ఇక్కడ 2D లేదు, ఇక్కడ 2D ఉంటుంది. సేమ్ సిమిలర్గా ఉంటుంది. అండ్ B2 ఇక్కడ 6/9 6/12 పట్టుకుంటుంది. నాట్ ఎక్సీడ్ 4D, అంతకంటే ఎక్కువ ఉండకూడదు. నియర్ విజన్ 0.6 వితౌట్ గ్లాస్ అనమాట. ఇవి కూడా సేమ్ ఉంటుంది. అండ్ C3 6/12 నిల్ వితౌట్ గ్లాసెస్, నియర్ విజన్ 0.6 కంబైన్డ్ విత్ గ్లాసెస్. ఇలా డిఫరెంట్ విజన్స్ ఉంటాయి. ఈ A3, A2, B2, C2 అనే సర్టిఫికేట్లు ఒక్కొక్క పోస్ట్కి సంబంధించిన ఒక్కొక్కటి క్వాలిఫికేషన్ ఉంటుంది. అవి మనం చూసుకొని తీసుకోవాలి మనమైతే. సో ఎవరైనా ఇన్ కేసు లేసిక్ సర్జరీ చేసుకుంటే మాత్రం A2, A3 క్వాలిఫికేషన్ ఉన్న ఏదైతే పొజిషన్స్ ఉన్నాయో, పోస్టులు ఉన్నాయో, ఆ జాబ్స్ ఉన్నాయో వాటికి మాత్రం ఎలిజిబుల్ కాదు లేసిక్ సర్జరీ అనేది. ఓన్లీ లేసిక్ సర్జరీ అనేది ఎలిజిబుల్ ఉన్నది B2, C2 పోస్టులు. B2, C2 పోస్టులు అంటే ఏంటో సో A2, B2, C2 అని ఇచ్చాడు కాబట్టి A3, B3, C3 అట్లా కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే స్టేషన్ మాస్టర్కి A2 ఇచ్చాడు. అండ్ గుడ్స్ ట్రైన్ మేనేజర్కి A2 సర్టిఫికేట్ ఇచ్చిండు. జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ C2 ఇచ్చాడు. అండ్ చీఫ్ కమర్షియల్ కమ్ టైపిస్ట్ టికెట్ సూపర్వైజర్కి B2. సో B2కి C2కి మాత్రమే ఎవరైనా ఇన్ కేసు లేసిక్ సర్జరీ చేయించుకుంటే ఎలా ఉంటుంది. A2 మాత్రం, A3 మాత్రం ఎలా లేదని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 to 36 ఉండాలి. ఇక్కడ డేట్స్ మెన్షన్ చేశాడు. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్, రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి డేట్స్ అని ఇచ్చాడు. SC, ST క్రిమినల్ ఏరియా కూడా చూసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళకి కూడా ఎక్స్ట్రా రిజర్వేషన్ ఉంది. అది కాకుండా ఇక్కడ ఇంకొకటి మెన్షన్ చేశాడు. నో ఏజ్ రిలాక్సేషన్ ఈస్ అలౌడ్ టు SC, ST, OBC నాన్ క్రిమినల్ ఏరియా క్యాండిడేట్స్ అప్లయింగ్ అగెన్స్ట్ అన్రిజర్వ్డ్ వేకెన్సీస్. ఇన్ కేసు అన్రిజర్వ్డ్ ఓపెన్ కేటగిరీలో, జనరల్ కేటగిరీలో జాబ్స్ రావాలంటే రిజర్వేషన్ అనేది వర్తింపచేయదు. ప్యూర్లీ మెరిట్ బేస్డ్ ఉంటుంది అనమాట. కంప్లీట్గా మెరిట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద ఉన్న పోస్టులు మాత్రం రిజర్వేషన్ లేకుండా డైరెక్ట్గా ఇచ్చేస్తారనమాట. రిజర్వేషన్ అనేది 5 years ఎక్స్ట్రా అనేది అప్లికేబుల్ ఉండదు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కంప్లీట్గా మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ అనేది కంప్లీట్ అయి ఉండాలి. ఇన్ కేసు రిజల్ట్స్ వెయిటింగ్ చేస్తే యాక్సెప్ట్ చేయరు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 500 ఉంటుంది. ఇక్కడ మనకి ఏంటంటే ఇది మళ్ళీ మనకి రిటర్న్ వస్తుంది అనమాట. మనం రీఫండ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్లై చేసే ముందే బ్యాంక్ డీటెయిల్స్ అవి కూడా ఇస్తారు. SC, ST, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీ కమ్యూనిటీ వాళ్ళకి, ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి ఒక 250 రూపీస్ మాత్రం ఉంటుంది. అండ్ 250 షెల్ బి రిఫండెడ్. మీకు రిటర్న్ బ్యాక్ 250 అనేది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత వస్తుంది. అంటే ఎవరైతే ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి మాత్రం వస్తుంది. అప్లై చేసి ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ రాయకుండా ఉంటే మాత్రం రాదు. సో రిజర్వేషన్ అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ రిజర్వేషన్స్ ఉంటాయి కాబట్టి వర్టికల్ రిజర్వేషన్, హారిజంటల్ రిజర్వేషన్ కూడా ఇక్కడ అప్లికేబుల్ అవుతుందని ఈ నోటిఫికేషన్ ఇచ్చిండు. అంటే వాళ్ళ యొక్క పోస్టులను బట్టి ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి అయితే హారిజంటల్, SC, ST, OBC, EWS వాళ్ళకైతే వర్టికల్ రిజర్వేషన్ అనేది ఇచ్చారు. సో సెలక్షన్ స్టేజ్లోనే ఫస్ట్ స్టేజ్ వచ్చేసి CBT ఎగ్జామ్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. దాంట్లో 90 నిమిషాల టైం ఉంది. జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ 40 క్వశ్చన్స్ వస్తాయి. 30 క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్, రీజనింగ్ 30 వస్తాయి. టోటల్గా 100 మార్క్స్కి మనకి 90 minutes టైం ఇస్తాడు. ఫస్ట్ స్టేజ్ 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. దీంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి సెకండ్ స్టేజ్ వచ్చేసి మళ్ళీ CBTA ఉంటుంది. CBAT అనమాట, కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని ఇచ్చాడు. ఇక్కడ కూడా సేమ్ సిలబస్ ఉంటుంది.
ఇక్కడ ఫస్ట్ స్టేజ్లో వచ్చిన 15 టైమ్స్ వేకెన్సీ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి సెకండ్ స్టేజ్లో మళ్ళీ 90 మినిట్స్ టైం ఉంటుంది. 50 క్వశ్చన్ జనరల్ అవేర్నెస్, 35 మ్యాథమెటిక్స్, 35 రీజనింగ్, టోటల్గా 120 క్వశ్చన్స్కి ఇక్కడ కూడా 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ఇన్ కేసు ఎవరన్నా పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకి ఎక్స్ట్రా ఒక 30 మినిట్స్ హాఫ్ అన్ అవర్ టైం అనేది ఉంటుంది. సో సిలబస్ కూడా సేమ్ సిలబస్ ఉంటుంది. మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ ఇవి సపరేట్గా ఇంటికి చూపిస్తాను. మీకు సిలబస్ ఏమేమి ఎట్లా చదవాలనేది కూడా చెప్తాను. సో ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఎవరికి కూడా లేదు సెకండ్ స్టేజ్లోని. సో మినిమం ఎవరైతే స్టేషన్ మాస్టర్కి అప్లై చేస్తారో వాళ్ళకి కంపల్సరీగా టీ స్కోర్ 42 మార్క్స్ అనేది ఈచ్ టెస్ట్ బ్యాటరీ టు క్వాలిఫై అని ఇచ్చాడు. సో నో రిలాక్సేషన్ ఇన్ దిస్ టీ స్కోర్. ఏ ఎస్సీ ఎస్టీ ఎవరికి కూడా రిజర్వేషన్ అనేది అప్లికేబుల్ కాదు. కంపల్సరీగా టీ స్కోర్ అనేది క్వాలిఫై మార్క్స్ కంపల్సరీ రావాలి అందరికీ. సో అన్ని కేటగిరీస్ కూడా ఈక్వల్ ఇక్కడ, ఇది స్టేషన్ మాస్టర్ అప్లై చేసే వాళ్ళకి. సో టైపింగ్ స్కిల్ టెస్ట్ వచ్చేసి 30 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్లో టైప్ చేయాలి, 25 వర్డ్స్ పర్ మినిట్ హిందీలో టైప్ చేయాలి. ఇవి కంపల్సరీగా పర్సనల్ కంప్యూటర్, ఇవి ఏ టూల్స్ కూడా యూజ్ చేసి ఎడిటింగ్ అలాంటి ఆప్షన్స్ లేకుండా, ఏది మిస్టేక్ లేకుండా ఇవి చేయాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీరు కావాల్సినవన్నీ డౌన్లోడ్ చేసుకొని చేసుకోవాలి. సో టైపింగ్ టెస్ట్ అనేది ఎలా ఉంటుంది, దేనికి ఏ స్టేజ్లో ఎట్లా ఉన్నదని చూస్తే, గూడ్స్ ట్రైన్ మేనేజర్కి మామూలుగా CBT 1 CBT 2 ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత మీకు స్కిల్ టెస్ట్ ఏమీ లేదు. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి మాత్రం ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంది. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ సేమ్ ఫస్ట్ సెకండ్ టైపింగ్. అండ్ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ ఫస్ట్ సెకండ్ స్టేజ్ మాత్రమే, టైపింగ్ లేదు. స్టేషన్ మాస్టర్కి డైరెక్ట్గా ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ అయిన తర్వాత మళ్ళీ థర్డ్ స్టేజ్ కూడా కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది స్టేషన్ మాస్టర్కి పెట్టాడు. సో నార్మలైజేషన్ మార్క్స్ అనేవి CBT సెషన్స్ అనేది ఎన్ని స్టేజెస్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు, ఎన్నిసార్లు కండక్ట్ చేస్తారు అనే దాన్ని బట్టి ఈ నార్మలైజేషన్ మెథడ్ అనేది వర్తింపజేస్తారు. సో ఆన్లైన్ చేసుకునే ప్రాసెస్ మాత్రం మీరు రెస్పెక్టెడ్ వెబ్సైట్కి వెళ్ళాలి. RRB సికింద్రాబాద్, గుజరాత్ అయితే గుజరాత్, కర్ణాటక అయితే. సో అలా వెళ్ళేసి అక్కడ దాంట్లో మనం డిఫాల్ట్గా ఉన్న అప్లికేషన్ని ఆన్లైన్ చేసుకోవాలి. అన్ని కాలమ్స్ ఫిల్అప్ చేసుకుంటూ వస్తే ఏదన్నా మిస్టేక్ అయితే మళ్ళీ చెక్ చేసుకొని అప్లై చేయాలి. ఎగ్జామ్ వచ్చేసి ఇంగ్లీష్లో ఫస్ట్ డిఫాల్ట్ లాంగ్వేజ్ ఉంటుంది ఎగ్జామ్ పేపర్. కానీ మనకి ఏంటంటే షెడ్యూల్ లాంగ్వేజెస్ ఉన్నాయి కాబట్టి ఆ షెడ్యూల్ లాంగ్వేజ్ ప్రకారం మనం చూజ్ చేసుకోవచ్చు మన ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ని. ఇక్కడ ఇచ్చిన లాంగ్వేజెస్ ఏదైతే ఇచ్చాడో అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, కొంకణి, మలయాళం, మణిపూరి, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ్, తెలుగు, ఉర్దూ. సో తెలుగు, ఉర్దూ కూడా ఎక్స్ట్రా ఇచ్చాడు. సో ఈ లాంగ్వేజెస్ కూడా మీరు చూజ్ చేసుకొని మీ ఎగ్జామ్ పేపర్ ఆన్లైన్ రాసుకోవచ్చు. బట్ ఈ ఎగ్జామ్ పేపర్ మీరు సెలక్షన్ అనేది మీరు ఆన్లైన్ చేసేటప్పుడే ఆఫ్ చేసుకోవాలి. అంటే ఆన్లైన్లో మీరు తెలుగు ఎగ్జామ్ రాస్తారా, ఇంగ్లీష్ మీడియం ఎగ్జామ్ రాస్తారా అని చూస్ చేసుకోవాలి. మీకు ఎగ్జామ్ పేపర్ మాత్రం ఫస్ట్ ఇంగ్లీష్ డిస్ప్లే అయితే అది మీరు అక్కడ మాడిఫై చేసుకోవాలి, ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి మాడిఫై చేసుకోవాలి. సో బ్యాంక్ డీటెయిల్స్ కంప్లీట్గా ఇచ్చిన వాళ్ళకి మాత్రమే రిఫండ్ అవుతుంది. అది ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి మాత్రమే. మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేప్పుడు మీ ఫోటో, సిగ్నేచర్ అవి కంప్లీట్గా వీళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం మెన్షన్ చేసుకొని ఇట్లా సేవ్ చేసుకొని మాత్రమే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అది ఫోటో కూడా లేటెస్ట్ చేసుకోవాలి అండ్ సైన్ కూడా అంతే. డాక్యుమెంట్ వెరిఫికేషన్స్కి మాత్రం అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉండాలి. ప్రతిదీ సర్టిఫికేట్ మీరు ఇక్కడ మెన్షన్ చేసిన ఫార్మాట్లో మీరు తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. అది కంప్లీట్గా ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కాబట్టి మీరు అంత ఫిగర్ చేయవసరం లేదు. సో ఇవి RRB మొత్తం టోటల్గా 20 జోన్స్ ఉన్నాయి. ఆ 20 జోన్స్లోని మీరు ఏ జోన్ అప్లై చేసుకోవాలంటే ఆ జోన్లో చేసుకోవచ్చు, అన్ని జోన్లకు చేసుకోవచ్చు. బట్ లోకల్ రిజర్వేషన్ అనేది మనకి ఏ జోన్ ఉంటే ఆ జోన్లో వర్తింపజేస్తుంది. సికింద్రాబాద్ వెబ్సైట్ వచ్చేసి www.rrbsikindra.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళేసి మీరు ఆన్లైన్ చేసుకోవాల్సి వస్తుంది. అది స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి CBT, CBAT అండ్ టైపింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్. ప్రతి దాంట్లో కూడా ఏంటంటే మీకు రిజర్వేషన్ ఇవన్నీ వర్తింపజేసుకుంటూ వస్తారు. ఒక్క టీ స్కోర్ తప్ప మిగతా అన్నింటిలో రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఇంకా ఫైనల్గా RRB సికింద్రాబాద్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చూస్తే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ కింద ఇక్కడ అన్రిజర్వ్డ్లో 10 వేకెన్సీస్ ఉన్నాయి, SC 3 ఉన్నాయి, ST 5 ఉన్నాయి. సో మనకేంది RRB సికింద్రాబాద్ జోన్ అనేది ఏపీకి, TSకి రెండింటికి కూడా ఒకే జోన్ ఉంటుంది. సో దానికి సంబంధించిన వేకెన్సీస్ ఇవి. టోటల్గా 25 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక ఎక్స్ సర్వీస్ మ్యాన్, విజువల్ హ్యాండిక్యాప్డ్ వీళ్ళకి ఇవి కొన్ని ఉన్నాయి. స్టేషన్ మాస్టర్స్ వచ్చేసి SCR సౌత్ సెంట్రల్ రైల్వేలోని 3 వేకెన్సీస్ అన్రిజర్వ్డ్లో ఉంటాయి. SC, ST, OBC, ఏమిలో EWC కింద 7 ఉన్నాయి, మొత్తం 10 ఉన్నాయి. అండ్ గూడ్స్ ట్రైన్ వచ్చేసి ECR ఈస్ట్ కోస్ట్ రైల్వే అనమాట. ఇది 126 అక్కడ ఉన్నాయి, 8 సికింద్రాబాద్ స్టేషన్కి సంబంధించిన దాంట్లో ఉన్నాయి. ఇది కూడా ఈ జోన్ ECR కూడా సికింద్రాబాద్ జోన్ కింద వస్తుంది అనమాట, RRB కింద. సో దాంట్లో వేకెన్సీస్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ SCకి 41, ST 21, OBC 56, EWS 35, టోటల్ 279 ఉన్నాయి.
అండ్ జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 57 ఎస్సీఆర్లో ఉన్నాయి, 21 ఎస్సీ, ఎస్టీ 11, ఓబీసీ 38, ఈడబ్ల్యూఎస్ 14, మొత్తం టోటల్ 141 ఉన్నాయి. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఎస్సీఆర్లో 8 వేకెన్సీస్ అన్రిజర్వ్డ్ ఉంటే 1 వేకెన్సీ ఎస్సీ ఉన్నాయి, ఎస్టీ 2 అండ్ ఓబీసీ 2, ఈడబ్ల్యూఎస్ 1. సో టోటల్గా ఈ 470 వేకెన్సీస్ ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ 48 ఉన్నాయి అండ్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ 1 ఉన్నాయి. ఇట్లా డిఫరెంట్ మొత్తం వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కింద 212 వస్తే ఎస్సీ 66, ఎస్టీ 39, ఓబీసీ 101, ఈడబ్ల్యూఎస్ 60. సో ఇవి వేకెన్సీస్. సో ఇంకా ఈ వేకెన్సీస్ అనేవి ఏపీటీఎస్ ఇంకా మిగతా జోన్ వాళ్ళు కూడా అప్లై చేస్తారు కాబట్టి కాంపిటీషన్ అదే లెవెల్ ఉంటుంది. సో సిలబస్ వచ్చేసి ఫస్ట్ స్టేజ్ 1లో మ్యాథమెటిక్స్ కింద నెంబర్ సిస్టమ్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, రేషియో అండ్ ప్రొఫెషన్స్, పర్సంటేజ్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఎలిమెంటరీ ఆల్జిబ్రా, జామెట్రీ అండ్ ట్రిగ్నోమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్. సో ఇవి జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, అనాలిసిస్, కంప్లీషన్ ఆఫ్ నెంబర్, ఆల్ఫాబెటికల్ సిరీస్, కోడింగ్ అండ్ డికోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, రిలేషన్షిప్, అనలిటికల్ రీజనింగ్, సిలాజమ్స్, జంబ్లింగ్, వెన్యూ డయాగ్రామ్స్, పజిల్స్, డేటా సఫిషియన్సీ, స్టేట్మెంట్ అండ్ కంక్లూషన్, స్టేట్మెంట్ కోర్సెస్ ఆఫ్ యాక్షన్, డెసిషన్ మేకింగ్, మ్యాప్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ గ్రాఫ్స్. ఇవి జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్. అని కరెంట్ అఫైర్స్ గురించి, మన గేమ్స్, స్పోర్ట్స్ గురించి అని లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, రైల్వే జోన్స్ గురించి వస్తుంది. సో ఫస్ట్ స్టేజ్ 1లో మినిమం క్వాలిఫై మార్క్స్ అనేది ఎవరికైనా ఉంటుంది కాబట్టి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ అయితే 40% ఉంటుంది, ఈడబ్ల్యూఎస్కి 40%. సో 100 మార్క్స్లోని 40 మార్క్స్ అనమాట. 40% అంటే ఓబీసీ నాన్ క్రిమినల్ 30%, ఎస్సీ 30%, ఎస్టీ 25%. సో ఇవి 15 టైమ్స్ తీసుకుంటారు. రిజర్వేషన్లో ఉన్న వేకెన్సీస్ ప్రకారం ఈ మినిమం క్వాలిఫై మార్క్స్తోని తీసుకుంటారు అనమాట. సో 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో సెకండ్ స్టేజ్ కూడా ఇక్కడైతే మీకు మినిమం మార్క్స్ కూడా సేమ్ అలానే అప్లికేబుల్ అవుతుంది. ఎస్సీ 30%, ఓసీ అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ ఈ 30%, 25% ఎస్టీ. అండ్ ఇన్ కేసు ఎవరన్నా పర్సెంటేజ్ మార్క్స్ ఎలిజిబుల్ ఫర్ రిలాక్స్ బై 2 మార్క్స్, పీడబ్ల్యూ క్యాండిడేట్స్ వస్తే 2 మార్క్స్ ఎక్స్ట్రా ఉంటుందంట. నార్మలైజేషన్ అనేది ఇవన్నీ కూడా కంప్లీట్గా మీకు వెరిఫికేషన్ జరిగిన తర్వాతే అప్లికేబుల్ అవుతుంది. ఇది మీకు కంప్లీట్గా ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ కూడా సేమ్ ఉంటుంది, చేంజెస్ ఏమి ఉండవు. కాబట్టి కొంచెం డెప్త్ లెవెల్, ఎగ్జామ్ డెప్త్ లెవెల్ అనేది చేంజ్ అవుతుంది. కొంచెం ఎక్కువ క్వశ్చన్స్ చేంజ్ అంటే ఎక్కువ డిఫికల్టీ లెవెల్ అనేది పెరుగుతుంది. సో మీకు విజన్ సర్టిఫికేట్ కానీ, టైపింగ్ టెస్ట్కి సంబంధించిన డేటా కానీ, ఇంకేదైనా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ కానీ ఇవన్నీ కూడా మన డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేనైతే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేస్తాను. ఎగ్జామ్ సిలబస్కి అకార్డింగ్ టు ద సిలబస్ ఎలా చదవాలనేది కూడా చెప్తాను, సపరేట్ వీడియో చేస్తాను. కాబట్టి కొంచెం టైం ఉంటుంది. నాకు ఈ గ్యాప్లో మీరు నా ఛానల్ని సపోర్ట్ చేస్తే మాత్రం నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.